నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఫ్రెండ్స్, మనం బ్రతుకుతున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ బ్రతుకులలో ఒక కొత్త మార్పు కోసం దానికి కావలసినటువంటిది డబ్బు. ఆ డబ్బు సక్రమమైన మార్గంలో అన్లిమిటెడ్ తీసుకునే ఒక గొప్ప అవకాశమే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో మోటివేట్ చేయడానికో రాలేదు. నేను మీలాంటి ఒక వ్యక్తిని. 3వ తారీఖు అక్టోబర్ 2019న మీరు ఈరోజు ఎలానైతే ప్రజెంటేషన్కి వచ్చారో నేను అలాంటి వ్యక్తిని. అయితే ఫ్రెండ్స్, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ చూడనటువంటి విషయాలను ఇక్కడ నేను చూశాను. కాబట్టి ఆ అనుభవాన్ని మీకు ప్రాక్టికల్గా షో చేస్తాను. ఆ తర్వాత మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం. ఇక్కడ ఉన్న వాస్తవం, కంపెనీ ఏదైతే వర్క్ చేస్తూ ఉందో ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా. నెక్స్ట్ మనీ కూడా మన కంపెనీ కాదు. కానీ మన సమయాన్ని, మన శ్రమను గుర్తించినటువంటి మొట్టమొదటి కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. కాబట్టి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి మనసు ద్వారా, ఒక పాజిటివ్ మైండ్ ద్వారా, ఓపెన్ మైండ్ ద్వారా, మీకు ఎంత గతంలో అనుభవం ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు మీ అనుభవాలన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసేసి విన్న తర్వాత మళ్ళీ నేను ఈ వర్క్ చేయడం ద్వారా ఏం అచీవ్మెంట్ చేశాను అది మీ దృష్టికి తెచ్చిన తర్వాత ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. పేపర్ పెన్ను తీసుకొని మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి. జస్ట్ సబ్జెక్ట్ను ఫాలో కాండి ఫ్రెండ్స్. ఎలాంటి కాల్స్ వచ్చినా మీరు ఏం అటెండ్ చేయకండి, ఎందుకంటే మీటింగ్లో మీరు డిస్కనెక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. మొట్టమొదట నాకు ఇక్కడ నచ్చిన విషయం, 3వ తారీఖు అక్టోబర్ 2019 నుంచి నేను ఇంటి దగ్గర ఉండి చేసుకుంటున్న ఉద్యోగం. దీని ద్వారా నాకు ఎలాంటి ఖర్చు లేదు. మనకు లీగల్గా ఇన్స్టెంట్గా డైలీ డబ్బులు తీసుకోవచ్చు. 24/7 మిత్రులారా. ఇకపోతే ఒక లైఫ్ సెటిల్మెంట్, ఒక 5 ఇయర్స్ ప్రాజెక్ట్ నేను తయారు చేసుకొని పనిచేస్తా ఉన్నా. ఇక ఆ తర్వాత మనం ఏం పని చేయాల్సిన అవసరం లేకుండా ఫ్యూచర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పేటటువంటి ప్రతి వాక్యమే కాదు, ప్రతి పదాన్ని కూడా మీరు చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ నేను క్రియేట్ చేసింది కాదు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. కంపెనీ వేరు, నేను వేరు. నేను మీలాంటి వ్యక్తిని. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్ హారిజంటల్గా ఉంచండి. ఇక్కడ చూపించే ప్రతి చిత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరైనా మీరు ఇన్వైట్ ఈరోజు చేస్తే వాళ్ళకి ఏదైనా నేను మాట్లాడింది వినిపించట్లేదంటే స్క్రీన్ టచ్ చేయమనండి. లెఫ్ట్ సైడ్ కాల్ వయా డివైస్ కానీ కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ ఉంటుంది, అది నొక్కినట్లయితే నేను మాట్లాడింది స్పష్టంగా వాళ్ళు వినగలుగుతారు. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. కంపెనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో ట్రెడిషనల్ మార్కెట్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా నెక్స్ట్ మనీ కంపెనీ.
అది ఏమేం జరిగింది మనం చాలా డీటెయిల్డ్గా చూద్దాం. పని చాలా చిన్నది, కానీ అర్థం చేసుకోవడం చాలా గొప్పది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినట్లయితే, డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకవు. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, కొందరు అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, కొందరు హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. ప్రపంచం మొత్తంలో కూడా ఈ ఇండస్ట్రీ ఆమోదించబడింది, అప్రూవ్డ్ అయింది. అదేవిధంగా మిత్రులారా, సర్వీస్ సెక్టార్ మొట్టమొదట వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు డబ్బులు ఎవరి దగ్గర ఉంటున్నాయంటే, ఎవరి దగ్గర టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గర బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు నిక్షిప్తం అవుతున్నాయి. అయితే మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. అవన్నీ టెక్నాలజీ యాప్స్. అక్కడ వండేవాళ్ళు వేరే, తినేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లేవాళ్ళు వేరే. ఈ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు 10 to 20% ఆ టెక్నాలజీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అదే తరహాలో నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, ఎన్నో రకాల అద్భుతాలు, ఆదాయం ఇక్కడ వస్తూ ఉంది. ఖర్చు ద్వారా ఆదాయం సంపాదించే యాప్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, పొదుపు ఈరోజు ఇది పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. గతంలో మనం అనుకున్న అప్లికేషన్స్ అన్ని B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B వచ్చింది, బిజినెస్ టు బిజినెస్. B2Cలో మిత్రులారా, ఆ కంపెనీకి మనం ప్రోడక్ట్, వాళ్లకు మనం కస్టమర్. సో అక్కడ మనకు ఎలాంటి ఎదుగు బొదుగు లేదు. కానీ దానికి భిన్నంగా ఇక్కడ బిజినెస్ టు బిజినెస్లో కంపెనీకి వచ్చినటువంటి లాభాల్లో 10% to 90% అనే విధానము ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ మనీ మొట్టమొదటిసారి భారతదేశంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి కనుక నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంది, నేను నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి చూసినట్లయితే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. 457 కంపెనీలు ఉన్నాయి. ఈరోజు 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 ప్రకారంగా సర్వీస్ సెక్టార్ గురించి, సర్వీసెస్ అంటే ఏంటి 36 సార్లు చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రెండోది, ఇక్కడ ఎలాంటి మనకు పెట్టుబడి లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి ఎక్కడ మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. ఒక 10 రూపాయలు ఇస్తానా, ₹1 ఇస్తానా, ఆ కంపెనీ తెల్లారేసరికి ఆ కంపెనీలో 1,00,000 మంది ఉంటే ₹1,00,000 కంపెనీ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కాబట్టి మనకు ఎలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. దాని తర్వాత ఇది వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఫ్రెండ్స్. కావాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఆ చిన్న ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఒక ₹1,770 కనుక మీరు ధైర్యం చేయగలిగితే కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అవన్నీ చూద్దాం డీటెయిల్డ్గా. తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనవలసిన అవసరం లేదు వ్యాపారం స్టార్ట్ చేయడానికి. దాని తర్వాత ఎలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు ఫ్యూచర్లో అమ్మాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. ఈరోజు ఎన్నో కంపెనీలలో సీనియర్స్ మొత్తం ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మనం మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అన్ని డిజిటల్ సర్వీసెసే. కాబట్టి మనకు ఆ హెడ్ఏక్ కూడా లేదు ఇక్కడ. ఇకపోతే మనం ఏ కంపెనీలో చూసినప్పటికీ
ఆ కంపెనీలో ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేట్ అనేది ఉంటాయి. మన యొక్క డబ్బులు మనకి ఇవ్వడానికి ఎన్నో రకాల టైమ్స్. ఇక్కడ మాత్రం మిత్రులారా 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 1 మినిట్ లోపల మన అకౌంట్లోకి డబ్బులు తీసుకోవచ్చు. మీరు పార్ట్ 3 సెషన్‌లో లైవ్‌లో కూడా మీరు చూడొచ్చు ఎలా జరుగుతుంది. అందుకే ఇక్కడ విపరీతమైనటువంటి స్పందన ఉంది. ప్రజలు ఆమోదిస్తా ఉన్నారు. నా విషయానికి వచ్చినట్లయితే నేను ముందే చెప్పా మీకు, గత సంవత్సరం అక్టోబర్ ఈ రోజు నా టీం 54,000 మంది దాటారు. నేనే గొప్ప అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. కానీ ప్రజలు ఆమోదిస్తా ఉన్నారు. ఎందుకంటే సిస్టంలో సత్యం ఉంది కాబట్టి. దాని తర్వాత చూసినట్లయితే వాళ్ళు ఆమోదిస్తున్నారు కాబట్టి ఫాస్ట్ గ్రోత్ అవుతా ఉంది. ఆదాయం విషయానికి వచ్చినట్లయితే B2Bలో ఇది డెవలపింగ్ కంపెనీ, అభివృద్ధి చెందుతా ఉంది ఇప్పుడు. కానీ ఇన్కమ్ విషయానికి వచ్చినప్పుడు 178 కోట్లు అనేటటువంటి విషయానికి ప్రైమ్ మెంబర్షిప్ ఇది. ఇంకా యాక్చువల్గా పిక్చర్ స్టార్ట్ కాలేదు. న్యూస్ రీల్లో ఉన్నాం మనం. టీమ్ స్టార్ట్ అవుతుంది, ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, కేవైసీ కస్టమర్ డాటా తయారవుతా ఉంది. ఆ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంటే 178 కోట్లు. అవే కాకుండా మనం నిద్రపోయినా కూడా నిద్రలో డబ్బులు వచ్చే గొప్ప విధానం ఉంది ఇక్కడ. అవి కూడా మీరు లైవ్లో చూపిస్తా మీకు నేను ఎలా జరుగుతుంది. దాని తర్వాత చూసినట్లయితే మీరు ఈ యొక్క బిజినెస్ ఎలా నేను చెయ్యాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎవరికి చెప్పాలి నేను? సో మిత్రులారా, ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి యూజర్, రెండోది అర్నర్. యూజర్ అంటే యూజ్ చేసేవాళ్ళు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరు వస్తువులు వాడుకుంటున్నారో వాళ్ళకు మీరు యాప్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక పొదుపు ఉంది. ఒక బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, రీఛార్జు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకు మీరు చెప్పొచ్చు. ఎవరు ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారో వాళ్ళకు చెప్పొచ్చు. మీకు కనిపించే ప్రతి ఒక్క వ్యక్తికి యాప్ గురించి చెప్పొచ్చు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసేసి సార్ ఆ లక్స్ సబ్బు ఆపేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పి బలవంతంగా మీకు ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు కూడా మొహమాటానికి కొనాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. ఇది మీకు చాలా క్లియర్గా ప్రతి ఒక్క వ్యక్తి పొదుపు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు. ఇకపోతే అర్నర్ విషయానికి వచ్చినప్పుడు 1770 రూపాయలతో కావచ్చు, లేకుండా కూడా కావచ్చు. పార్ట్ 1, పార్ట్ 2 చాలా క్లియర్గా మీరు తెలుసుకున్నారు. ఈరోజు మార్నింగ్ పార్ట్ 1లో తెలుసుకున్నారు. దట్స్ కాల్డ్ అర్నర్. అర్నర్ కావాలనుకున్నప్పుడు మనం యూజర్గా ఏ అనుభూతి అయితే చెందామో అది మనల్ని వ్యక్తపరచడమే అర్నర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు చేస్తున్న వ్యాపారం కానీ అంతరాయం లేకుండా రోజుకొక 2 గంటల సమయం మీరు కేటాయించగలిగితే కోటాను కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఇక్కడ. కానీ ఇన్కమ్ కంటే ముందు, అర్నింగ్ కంటే ముందు లెర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వర్క్ చేయొచ్చు. ఆన్లైన్ టీమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. దాని తర్వాత మీటింగ్స్, ట్రైనింగ్స్. ఈరోజు రాత్రి చూడండి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఖర్చు జీరో. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. ఇది బాధాకరమైన విషయమే. కానీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. టోటల్గా నా అనుభవంలో ఇలాంటి సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదు. గొల్లాలు లేనటువంటి కంపెనీ. నో రైటు, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ, నో సీలింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, నో సూపర్ సీడింగ్, ఏవేవైతే పదాలు పెట్టి మన డబ్బులు నొక్కేశారో
ఏది కూడా ఇక్కడ లేదు మిత్రులారా. సో అందుకని వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇది స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. ఎక్కడ మన సమయం వేస్ట్ అవుతుంది, ఎవరిని కోటీశ్వరులు చేయడానికి మనం పని చేస్తున్నాం. ఎప్పటి వరకైతే మనం రియలైజ్ కామో మనకు రియాలిటీలోకి రాము మనం. సో మనం ఇక్కడ ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే. ఈ ఉద్యోగానికి బాస్ లేడు, ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు. ఆ తర్వాత మిత్రులారా ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, మహారాష్ట్రలోని పుణే జిల్లాలో 11 డిసెంబర్ 2013న ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మొన్న 11వ తారీఖు 10 రోజుల క్రితం కంపెనీ 7 సంవత్సరాలను పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఈ 8 సంవత్సరాల్లో మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. ఈ కంపెనీ మరి 2017న నెక్స్ట్ మనీ ఎందుకు లాంచ్ అయింది, ఈ విషయం మీరు తెలుసుకోవాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది. మన ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి. మిత్రులారా దానికోసం ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు లాభపడుతున్నారు తప్ప మనకు చేసింది ఏం లేదు. అవే B2C మిత్రులారా. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు B2B అనేది ఆలోచన అక్కడ జరిగింది. 2017న లాంచ్ అయింది. B2Cలో ఏదైతే జరుగుతుందో, కంపెనీ తీసుకుంటున్న లాభం ఏదైతే ఉందో, అదేవిధంగా నెక్స్ట్ మనీలో వచ్చిన లాభంలో 10% కంపెనీకి, 90% మనకు వితౌట్ ఎనీ కండిషన్స్. మొట్టమొదటిసారి ఈ భారతదేశంలో జరిగిన ఒక కొత్త విప్లవం మిత్రులారా ఇది. మరి కంపెనీ ఈరోజు కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. మొదట భారతదేశంలో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, దేంట్లో నెంబర్ 1 కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో ఆ విధంగా. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, మనం ఇప్పుడు ఆ వర్క్ చేయలేం. అయితే దాని మూలంగా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? ప్రత్యక్షంగా మీరు చూసినట్లయితే ఆ పని చేయడానికి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పేలు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి మనకు. టెంపరీ అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. సో రెండోది ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. ఎంటర్ప్రెన్యూర్లో మీరు చూసినట్లయితే నెక్స్ట్ ప్రెన్యూర్స్ మనం. సో ప్రతి ఒక్క వ్యక్తిని ఒక ఓనర్గా చేసే దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది. దాంట్లో కూడా నెంబర్ 1 చేయాలి. ఇక్కడ మనం ఎంప్లాయీస్ చేయట్లేదు, ఇక్కడ మనం కస్టమర్ చేయట్లేదు, ఇక్కడ మనను ఒక ఓనర్గా తయారు చేస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోదు. దాని తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం ద్వారా ఆన్లైన్, మనం మార్నింగ్ సెషన్లో కూడా ఆన్లైన్ యొక్క వ్యాపారం ఏం బెనిఫిట్స్ ఉంది ఆఫ్లైన్ ఆన్లైన్లో మనం చాలా క్లియర్గా ఎడ్యుకేషన్లో తెలుసుకున్నాం, రేపు కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే B2B మిత్రులారా, మరి దాదాపుగా రేపు 1 జనవరి వస్తే 19 రోజులు అవుతే 4 సంవత్సరాల నుంచి ఒకే ఒక కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఇప్పటివరకు ఇంకో కంపెనీ రాలే. వచ్చినప్పటికీ ఇది నెంబర్ 1 ఫర్ ఎవర్. ఇది కంపెనీ యొక్క విజన్. B2Bలో నెంబర్ 1 ఉండాలి, ఈ కామర్స్లో నెంబర్ 1 ఉండాలి,
ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్‌లో నంబర్ 1 ఉండాలి. ఓపెన్ వాలెట్‌లో నంబర్ 1 ఉండాలనే దిశగా పనిచేస్తా ఉంది. అయితే మిత్రులారా, బి2సిలో ఏదైతే పేటీఎం మనం చూస్తున్నామో 15 సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్‌లో. ఆ కంపెనీలో పేటీఎంలో గనుక చూసినట్లయితే మనకు అలీబాబా పార్ట్నర్‌గా ఉంది. చైనా పార్ట్నర్‌గా ఉంది. బి2సిలలో చూస్తే చాలా కంపెనీలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్‌గా ఉన్నారు. కానీ మిత్రులారా, ఈ కంపెనీ కేవలం 4 సంవత్సరాల బేబీ మాత్రమే. దాని తర్వాత ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. 90% మనకు, 10% కంపెనీ ఆ దిశగా పనిచేస్తా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. భారతదేశం ఏదైతే పనిచేస్తుందో దానికి మనం సహయోగం చేస్తా ఉన్నాం, సహకరిస్తా ఉన్నాం. హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. ఇంటికొక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైనున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిస్టంలో ఎలాంటి మార్పు లేకుండా దినాభివృద్ధి చెందుతున్న సంస్థనే నెక్స్ట్ మనీ. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. 2016 కంటే ముందు ఎవరైనా నష్టపోయినారంటే అర్థం ఉండే. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లేవు అప్పుడు. కానీ ఈరోజు 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాక నష్టపోతే మన స్వకృపరాధమే అవుతుంది తప్ప ప్రభుత్వం తప్పు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. దాని తర్వాత రెండోది కంపెనీ నిజాయితీకి నిదర్శనం. లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్న ఈ తరుణంలో 1 జనవరి 2017న లాంచ్ అయిన ఈ కంపెనీ 26 డిసెంబర్ 2017 దాదాపు సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసి 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇది మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడొచ్చు. దాని తర్వాత చూసినట్లయితే 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి, సైన్ అప్ ఫ్రీగా ఇవ్వాలి. ఇస్తా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్లకు మన మధ్యలో రిజిస్ట్రేషన్లో సైన్ అప్లో ఏం తేడా ఉంది? వాళ్ళ దగ్గర సైన్ అప్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అవుతుంది, సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనం కిట్ కానీ లేదా ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. నెక్స్ట్ మనీలో మిత్రులారా, ఒక్కసారి సైన్ అప్ చేసినట్లయితే మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీ వీలును బట్టి ఎప్పుడైనా మీరు రావచ్చు, మీ యాప్ను మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేనటువంటిది ఒకే ఒక్క దగ్గర నెక్స్ట్ మనీలో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి డబ్బు పొదుపు చేసుకోవచ్చు, ఒక యూజర్గా ఉండొచ్చు, పని చేసినట్లయితే ఒక అర్నర్గా మారొచ్చు. ఇది ఎక్కడ కూడా లేదు. ఈ రోజు ఉదయం మీరు పార్ట్ 1 సెషన్లో చాలా క్లియర్గా లైవ్లో మీరు చూడడం జరిగింది. అయితే మిత్రులారా, మరి పొదుపు ఎక్కడ జరుగుతుంది? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఈ రంగంలో వాళ్లకు పొదుపు జరుగుతూ ఉంది. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మనం గనక ప్రచారం చేయగలిగితే 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు, అవన్నీ డీటెయిల్గా మార్నింగ్ చూసాం. అయితే మిత్రులారా, నా ఆలోచన ఒక్కటే, రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా భగవంతుడు ఇచ్చింది సమమైన సమయం. కాబట్టి సమయాన్ని మనం వ్యర్థం చేయదు. కాబట్టి 3 crores ఎందుకు ప్లస్ 178 CR తీసుకునే దిశగా మనం పనిచేయాలనేది నా ఆలోచన. కాబట్టి మీరు జీవితంలో ఒక 1770 రూపాయలు అనే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం మూలంగా, ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ 178 ప్లస్ అవుతుంది ఇక్కడ. అయితే మిత్రులారా, మరి ఇది కొంతమందికి డౌట్ వస్తుంది, ఏంటి అసలు లీగాలిటీయా? ఎస్, ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్
మీకు యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది. ఉదాహరణకు మిత్రులారా, మీరు అమెజాన్ తీసుకున్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అమెజాన్లో మీరు డౌన్లోడ్ చేయొచ్చు. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, మీకు ప్రోడక్ట్ కూడా వస్తుంది. అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే అదనంగా సర్వీసెస్ రావడం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఇక్కడ నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్ అప్ అయినకు ఆఫర్స్ అండ్ టైఅప్. కానీ ఇక్కడ ప్రైమ్ మెంబర్ అయినప్పుడు రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, బిల్లింగ్ అని, బుకింగ్ అని ఉంది. కానీ ఇవన్నీ డెవలపింగ్ మిత్రులారా, ఇది డెవలప్ అవుతుంది. మనకు B2B మొదటిసారి వచ్చింది. దానికోసం మనము అక్కడ అమెజాన్లో 999 సంవత్సరానికి ఒకసారి కడుతున్నాము. ఇక్కడ లైఫ్ టైం కోసం 1500 కంపెనీకి ఇస్తున్నాం. ఇట్స్ కాల్డ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్. అయితే ఫ్రెండ్స్, ఈ సర్వీసెసే కాకుండా ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ మనకు ఉంది. మనం అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ అయ్యి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రచారం చేసినప్పటికీ మనకు ఎలాంటి అవకాశం లేదు, అక్కడ ఆదాయ అవకాశం లేదు అక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను స్టెప్ 2నే పని చేస్తాను, ఇది చేయమని చెప్తాను. అయితే ఫ్రెండ్స్, దీనిపైన రేపు మార్నింగ్ 7 o'clock మిస్ కాకండి. ఓన్లీ ప్రైమ్ మెంబర్ యొక్క లాభాలు ఏ విధంగా ఉన్నాయి, 10 నుంచి 20,000 రూపాయలు మీ పొదుపు ఎలా అవుతుంది, 178+ CR ఎలా వస్తుంది, మీరు ఒక సిస్టమ్ తయారు చేసుకొని ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక కోర్స్ అనుకొని చేసినట్లయితే ఇక జీవితంలో మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా ఎలా మనం ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు రేపు మార్నింగ్ చాలా క్లియర్గా తెలుస్తుంది మీకు. అయితే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ 1500 కంపెనీకి ఇచ్చినప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు మనకు ల్యాబ్స్ కావు, ట్రాన్సాక్షన్స్ లోపల రూపాలుగా కన్వర్ట్ అవుతా ఉంది. మరి అమెజాన్ తీసుకుంటున్న 999 ఏమి ఇవ్వట్లేదు, కానీ నెక్స్ట్ మనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఇకపోతే కొన్ని సర్వీసెస్లో మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా ఈ యాప్ను డెవలప్ చేసుకునే విధంగా, డౌన్లోడ్ చేసుకునే విధంగా యాప్ తయారవుతా ఉంది. దాని తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ లెవెల్ క్యాష్ బ్యాక్ అనేటటువంటి గొప్ప అవకాశము, నిద్రలో కూడా డబ్బులు వచ్చే అవకాశమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఇకపోతే మిత్రులారా, మనము ఎవరిని సైన్అప్ చేయించినప్పటికీ, ఇంకా ప్రైమ్ మెంబర్ కానప్పటికీ కూడా మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ఇక్కడనే నాకు నచ్చింది కంపెనీ, మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన నా 32 years ఎక్స్పీరియన్స్లో మొట్టమొదటి కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పా, ఈ కంపెనీ నాది కాదు, కానీ నేను నెట్వర్క్ ప్రేమికుణ్ణి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు డబ్బుల కోసం. సో అలాంటి వాళ్లకు సక్రమమైన మార్గంలో కోటీశ్వర్లు అయ్యే ఒక గొప్ప అవకాశము నేను తీసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాలి. అందరికీ హక్కు ఉంది, ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి సుఖపడాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా మనకు యూజ్ అవుతా ఉన్నాయి ఒక్కసారి చూసినట్లయితే, ప్రతి ఇంట్లో ఈరోజు టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అక్కడ మనకు 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉంది, వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇది కూడా రేపు మీరు లైవ్లో చూస్తారు ఫ్రెండ్స్, మార్నింగ్ సెషన్ మీరు మిస్ కాకండి. ఆ తర్వాత చూసినట్లయితే బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 నుంచి 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇక మిత్రులారా, నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్ ఇప్పటి వరకు చరిత్రలో మీరు ఊహించని విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ రాబోతా ఉంది, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ రాబోతా ఉంది. అయితే మిత్రులారా, ముందే చెప్పా మీకు నేను, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. మన చేత మనలాంటి వ్యక్తితోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయబడ్డది. మనము ఎంత త్వరగా అభివృద్ధి చెందితే ఇది అంత త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా అవే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ తక్కువ ధరలో ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ కంపెనీలో కూడా మీరు ఈరోజు పేటిఎం తీసుకుంటే పేటిఎం వాళ్ళ ప్రోడక్ట్లే అమ్ముతారు, వేరే కంపెనీ అమ్మరు. అక్కడ
మీరు ఈరోజు అమెజాన్ తీసుకుంటే అమెజాన్ ప్రోడక్ట్లే ఉంటాయి తప్ప ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్స్ ఉండవు. ఈ భూమి మీద ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే అందరికీ అవకాశం ఇస్తా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకు బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. అవి ఫ్రీ సర్వీసెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. రేపు మార్నింగ్ సెషన్లో లైవ్లో చూద్దాం మనం ఇవన్నీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, మనము ఈ యొక్క కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ అమ్ముతా ఉన్నాం, పరిచయం చేస్తా ఉన్నాం. ఇది చేయడం మూలంగా వాళ్ళకున్న లాభం ఏంటి? లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్. ఇక్కడ మొదట మనమే యూజర్, యాజ్ ఏ యూజర్గా లైఫ్ టైం మనం సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి. అంటే ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే మనకు. ఈ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు. ఆ తర్వాత మనకు ఒక గొప్ప వ్యాపారంలో పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. అసలు 1770 రూపాయలతోటి పార్ట్నర్ అవ్వడం పక్కన పెట్టండి, మీరు ఏమైనా వ్యాపారం చేయగలుగుతారా ఆలోచన చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం 1770 రూపాయలు మీ యొక్క 2 గంటల సమయం. సో ఇందులో నుంచి కూడా 270 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తున్నాయి. స్వకార్యము స్వామి కార్యం ఉంది. ఇక్కడ ఎలాంటి రినివల్ సిస్టమ్ కూడా లేదు మిత్రులారా, జీవితకాల సభ్యత్వం. ఆ తర్వాత ఈ డబ్బులే మనకు 178 కోట్లు ఎలా వస్తుందో చూద్దాం. దాని తర్వాత మనం ముందే చెప్పాము యూజర్, రెండోది అర్నర్. యూజర్గా ఈ యాప్ వాడుకోవడం ద్వారా 10 నుంచి 20 వేల రూపాయలు సంవత్సరానికి మిగులుతా ఉంది. ఆ విషయాన్ని మనము సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా మనం వైరల్ చేయాలి. డెఫినెట్గా ఎవరికైతే పొదుపు అవసరం ఉందో వాళ్ళు మన దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. అంతే తప్ప జనాలను చేర్పించే స్కీమ్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కేవలము మనం రెఫర్ చేస్తున్నాం. మీకు డబ్బు పొదుపు అయ్యింది, దాని గురించి చెప్పారు, వాళ్లకు పొదుపు కావాలంటే వాళ్ళు వస్తారు, లేకపోతే రారు, వాళ్ళ ఇష్టం. అయితే మిత్రులారా, దీన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటా ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ చేసినందుకు అదనంగా మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, ఆటో బైనరీ. ముందే చెప్పా మీకు, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే సార్, ఓన్లీ న్యూస్ రీల్లో ఉన్నాం మనము. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనము రెఫర్ అండ్ అర్న్, ఇందులో రెండే పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రెఫర్ అండ్ అర్న్, రెండోది హెల్ప్ అండ్ అర్న్. రెఫర్ అండ్ అర్న్లో 20% మిత్రులారా 1500 రూపాయలు కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్. ఎలానైతే అమెజాన్లో 999 అమెజాన్ డబ్బులో ఈ 1500 అనేది నెక్స్ట్ మనీ డబ్బులు. కానీ నెక్స్ట్ మనీ అతనికి సర్వీస్ ఇస్తూ ఆ పని చేసిన మనకు 20% ఇస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో ఎంఆర్పి రేట్ ఒకటి ఉంటుంది, బిజినెస్ వాల్యూమ్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఆర్పి రేటే బిజినెస్ వాల్యూమ్. మిత్రులారా 20% మనం తీసుకోవచ్చు. అది ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. అందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75. ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు, కానీ చెయ్యాలనే రూలు లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికి అర్థం కావడానికి ఇక్కడ 5 అనే సంఖ్య తీసుకోవడం జరిగింది తప్ప 5 అని కంపల్సరీ కాదు. ఎంతమందినైనా మనం చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. ఒక్కరిని చేసినా కూడా సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఉంది మిత్రులారా. రెఫర్ అండ్ అర్న్ 20%. రెండో వ్యక్తిని మీరు పెట్టకపోయినప్పటికీ కూడా బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు బయట. కానీ మళ్ళీ ప్రోడక్ట్ బిజినెస్ అయినాక మీరు బీవీ ఎందుకు చేయలేదని, మీరు రైట్ లెఫ్ట్ ఎందుకు చేయలేదని మనకు వచ్చిన డబ్బులు నొక్కేస్తూ ఉంటారు. మిత్రులారా, ఇక్కడ మాత్రం అలాంటిది లేదు. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ చేసినప్పుడు మనకు 2% వస్తూ ఉంది, వాళ్ళకు 20% వెళ్తా ఉంది. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, అక్కడికే కాకుండా 10 లెవెల్స్ వరకు డబ్బులు వచ్చే గొప్ప విధానం ఉంది. ప్రతిరోజు డబ్బులు వస్తాయి మిత్రులారా. సర్టెన్ టైం వరకు, కొంతకాలం, మనం ఒక 90 డేస్ మనం ప్లాన్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా డబ్బులు వస్తూ ఉంటాయి. దీన్నే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు. ఇన్స్టెంట్గా 74% ఉంది. రాత్రికి 12 గంటల తర్వాత 6% రాయల్టీ రూపకంలో ఉంది.
10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. 90% పే అవుట్ ఇస్తున్న సంస్థ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన దాంట్లో మొట్టమొదటి కంపెనీ. అయితే మిత్రులారా, ఈచ్ 1 టీచ్ 5 మన అర్థం కావడానికే తప్ప ఇక్కడ కంపల్సరీ 5 అని లేదు. ఈచ్ 1 టీచ్ 5 ఒక్క రోజులో చేయొచ్చు, ఒక గంటలో చేయొచ్చు, 10 గంటలలో ఈ ప్రోగ్రామ్ అయిపోవచ్చు మిత్రులారా. అందరూ మీలాగా పాజిటివ్ నాలాగా ఉంటే ఒకటే రోజులో 5 మందిని పూర్తి చేసుకోవచ్చు. పెద్ద ఇష్యూ కాదు 1770 రూపాయలు. కానీ మనకు ముందే చెప్పా, మనకు గతంలో జరిగినటువంటి ఏదైతే మనకు బిటర్ ఎక్స్పీరియన్స్ ఉందో, చేదు అనుభవాల నుంచి సమాజం ఇంకా మేల్కోలేదు. అయితే మిత్రులారా, ఒకవేళ గనక మీరు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలన్నా ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి, 1000 కోట్లు వస్తాయి. ఇదే మీకు చెప్పాను, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు. ఇది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ మాత్రమే. ఆ తర్వాత చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్, మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది, రీపర్చేజ్ ఉంది. ఇక్కడ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఎక్కడ కూడా లేదు ఇలాంటి రీపర్చేస్. మిత్రులారా, ఉదాహరణకు చూడండి, మీరు ఎగ్జాంపుల్గా జియో ఫోన్, ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. మరి వాళ్లకు 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు వాళ్ళు. మనం ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం, 1,00,000 మంది యూజర్స్ను తయారు చేస్తా ఉన్నాం. టైం పట్టవచ్చు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు సిస్టమ్ తయారవుతా ఉంది, కాంప్లెక్స్ తయారవుతా ఉంది. ఆ తర్వాత ఇంకా మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగినా చెప్పొచ్చు. మీరు ఏం చేస్తారంటే, నేను ఏం చేయనండి, ఏదైతే చేయాలనో అది చేసి కూర్చున్నా. చూడండి మిత్రులారా, ఎలా డబ్బులు వస్తూ ఉన్నాయి. 1,00,000 మంది ఇక్కడ టీం తయారు చేసినప్పుడు డబ్బులు వస్తూ ఉంది. కానీ జియోకు మాత్రము కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ కోసం. మరి ఇక్కడ ఒక ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. అది జియో ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, వోడాఫోన్ ఉండొచ్చు. 2 ఫర్ 200 రూపీస్ అంటే 400 రూపాయలు రీఛార్జ్ జరిగింది, 8 రూపాయలు అలాకు వచ్చాయి. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% అంటే 2 lakhs రూపీస్ 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపీస్ ఇన్కమ్ ఫ్రమ్ జస్ట్ మొబైల్ రీఛార్జ్. ఈరోజు మొబైల్ గురించి మీరు చెప్పండి, భోజనం చేయకుండా అయినా ఉంటాడు కానీ మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఉండలేడు. సో మన ఇన్కమ్ దేనిపైన ఆధారపడ్డది, జనాల యొక్క నిత్య అవసరాలపైన ఆధారపడ్డది. కాబట్టి డెఫినెట్గా మనకు ఇన్కమ్ వచ్చి తీరుతుంది. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. మరి ఎస్, అది ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక్కసారి చూడండి, రేపు లైవ్లో చూద్దాం మనము ఇన్సూరెన్స్ పైన కూడా. మిత్రులారా, ఈరోజు సెషన్లో మీరు చూశారు. సో అన్నిటి ప్లేస్లో మనకు క్యాష్ బ్యాక్ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. అందులో నుంచి ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్షన్ కావు. కానీ ఇది మనం పర్చేస్కు యూజ్ చేసుకుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీలో కూడా కొత్త విప్లవాన్ని తెచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్క లెవెల్ కిందికి పోతే సిల్వర్ రాయల్టీ. 5 + 9 ప్రైమ్ మెంబర్లు అంటే 14 మంది ప్రైమ్ మెంబర్ల ద్వారా అన్లిమిటెడ్ డెప్త్ 15 రూపీస్ వచ్చే విధానమే ఇక్కడ సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత మీరు తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అవుతాం. ఇక్కడ మనకు 2% అంటే మనకు 30 రూపాయలు, సిల్వర్కు 1%, మనకు 1%. మిత్రులారా, ఇది గోల్డ్ రాయల్టీ. ఆ తర్వాత మనము తెచ్చిన వాళ్ళనే కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక గోల్డ్ వచ్చినా మనం డైమండ్ అవుతామో. అన్లిమిటెడ్ డెప్త్ 3%. సేమ్ డిఫరెన్షియల్ మిత్రులారా. కానీ మన షార్ట్ టర్మ్ గోలు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, దట్ ఈస్ క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్లో ఈరోజు నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. కంపెనీ టర్న్ ఓవర్లో 1%. మిత్రులారా, ఈ రోజు 3 లక్షల రూపాయలు నెలకు పడతా ఉంది, రోజుకు 10,000 రూపాయలు వస్తూ ఉంది. అర్థం చేసుకోండి మిత్రులారా, ఆల్రెడీ ఇది సాధించిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా సాధించవచ్చు క్రౌన్ డైమండ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే, మనం తెచ్చిన 5 మందికి హెల్ప్ చేసినట్లయితే
మన 5-25 పూర్తవుతే లీడర్షిప్ రాయల్టీ. అతనికి వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. అతను సిల్వర్ అయినప్పటి నుంచి, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. ఒకవేళ ఇదే గనుక 30 రోజులలో మీరు చేసినట్లయితే మీకు లీడర్షిప్ రాయల్టీతో పాటు అదనంగా మీకు గోవా ప్రోగ్రామ్ ఉంటుంది. కంపెనీ ఖర్చులతోటి ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే మీ ఫ్రంట్ లైన్ 5 మందిని గోవాకు పంపించినట్లయితే మీరు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది 90 రోజులలో. మిత్రులారా, ఇక్కడ 90 డేస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ టైం అన్నమాట ఇది. ఆ తర్వాత మనము ఏదో కారణాల చేత మిస్ అయినా బాధపడొద్దనే ఉద్దేశంతో మనకు టైం లిమిట్ తీసేయడం జరిగింది. వాళ్ళను కూడా గోవాకు, దుబాయ్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫారెన్ టూర్ అవకాశం ఉంది. కాబట్టి పాస్పోర్ట్ అందరినీ రెడీ చేసుకోమని చెప్పండి. 5-25, 125, 625 స్ట్రక్చర్ పూర్తి చేసినప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ నుంచి సపోర్టు ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి వచ్చింది. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మిత్రులారా, నేను తెలుగులో 9 గంటలకు చెప్తా ఉన్నా. మీరు చెప్పొచ్చు లేదా మీరు అటెండ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. రోజు ఒక 20 మందికి ఇన్విటేషన్ ఇవ్వండి, చెప్పండి, మార్గం చూపించండి, దారి చూపించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా నేను బాగుపడుతున్నాను, మీరు బాగుపడండి. కలిసి మనం పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం, మొట్టమొదట మన కుటుంబాన్ని బాగుపరుచుకుందాం. ఆ తర్వాత మిత్రులారా, ఇంకా మార్నింగ్ సెషన్లో మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది యాప్లో, ఇంకెక్కడ కూడా మిస్టేక్స్ జరగకుండా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనేది ఏదైనా ఉందా వ్యాపారం అంటే అది నెక్స్ట్ మనీ. ఎందుకంటే ఒకవేళ టీం చేసినా చేయకపోయినా, అర్నర్ అయినా కాకపోయినా, యూజర్గా మనం వాడుకోవడం ద్వారా ఒక కుటుంబానికి 16,731 రూపాయలు సంవత్సరానికి పొదుపు జరిగింది. మరి దీని ద్వారా పిల్లల చదువులకు లేదా పండక్కి బట్టలకు ఈ డబ్బులు పొదుపు ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఈ యాప్ను ఒక యూజ్ చేస్తున్నాం మనం. ఆ తర్వాత మనం చూసినట్లయితే సైన్అప్ చేసుకోండి మీ సీనియర్ యొక్క సహకారం ద్వారా. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్లో మీకు ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అక్కడ మీకు పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, 3వ స్టెప్లో మెయిల్ ఐడి, 4వ స్టెప్లో యూజర్ నేమ్, 5వ స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. 6వ స్టెప్లో మీ యొక్క పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోండి. మార్నింగ్ సెషన్లో ఈరోజు మనం ఇది చూసాం. చూడండి, చెయ్యండి. చేయడం ద్వారా మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు మాత్రం పాన్ కార్డ్ కంపల్సరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత మొబైల్ ద్వారా మన యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి అప్డేట్ ప్రొఫైల్, బ్లడ్ రిలేషన్ నామినీగా యాడ్ చేసుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత ఈ 1770 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఎవరితోటి డబ్బులు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా. యాప్ ద్వారానే మనం వాలెట్ ఓపెన్ చేసి, యాడ్ మనీ ఓపెన్ చేసి, ఆ తర్వాత చూసినట్లయితే మనము గేట్వే ఓపెన్ అవుతుంది. రేపు మీరు పార్ట్ 2 సెషన్లో లైవ్లో మీకు చూపిస్తాను, మార్నింగ్ 7 o'clock. డోంట్ మిస్. దాని తర్వాత మిత్రులారా, మరి మన యొక్క డబ్బులు ఎక్కడ ఉన్నప్పటికీ మనము మన యొక్క వాలెట్లోకి తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ ఓపెన్ చేసి అప్గ్రేడ్ అంటే డీటెయిల్స్ వస్తాయి, అప్గ్రేడ్ నౌ. ఆ తర్వాత మీకు కంగ్రాచ్యులేషన్ థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేం. ఫస్ట్ మీరు యూజర్గా దీన్ని వాడండి. వాడినప్పుడు మీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవాన్ని వేరేళ్ళకు వ్యక్తపరచడమే అర్నింగ్. సో మిత్రులారా, ఎవరు చెప్పింది నమ్మకండి, నేను చెప్పింది నమ్మకండి. ఫస్ట్ మీరు దీన్ని యూజ్ చేయండి. మీరు ఏదైతే సాటిస్ఫై అవుతారో అది మాత్రమే చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా దీన్ని ఆమోదించినాయి. కాబట్టి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో దీన్ని లీగలైజ్ చేయడం అంటే రూల్స్ ఫాలో చేసింది, మొత్తం తయారు చేసింది గైడ్ లైన్స్. ఆ తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది. అతని యొక్క జూనియరే మన యొక్క సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు.
సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను ఈ జూమ్ మీటింగ్ చేస్తున్నా అంటే కారణం అంకిత్ ఖన్నా సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనమైతే పని చేస్తూ వచ్చాం గతంలో, మీరు చేశారు, నేను చేశాను. కానీ ఒక మంచి కంపెనీ, ఒక మంచి సీనియర్స్ దొరకకపోవడం మూలంగా కొంత డిస్టర్బ్ మనం కావడం జరిగింది. కానీ మిత్రులారా, ఇప్పుడు త్రివేణి సంగమం అనేది ఏర్పడింది. ఒక మంచి సీనియర్స్ ఉన్నారు, మంచి కంపెనీ దొరికింది, మనం ఎలాగో మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇక్కడ మనం కేటాయించగలిగితే కావలసినంత కాదండి, కోరుకున్నంత డబ్బు ఇక్కడ ఉంది మిత్రులారా. సో ఈరోజు మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీకు పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ ప్రజెంటేషన్ అనుసారంగా నేను మీకు ముందే చెప్పా, కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తిని. అయితే మిత్రులారా, మరి నేను చేసిన దానికి ప్రాక్టికల్గా ఏం జరిగింది ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. దాని తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే క్లియర్ చేసుకోండి. మీకు 100% నచ్చినట్లయితే మనము కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019. మరి ఏ టైంకు మనము వెంకట్ సార్, మీ దగ్గర సిగ్నల్ క్లియర్గా ఉందా? ఎస్, ఓపెన్ అయ్యి. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, మీకు 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు చెప్పాను ప్రైమ్ మెంబర్షిప్. జీవితకాలంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ అవుతా ఉన్నాం. దీనికి కంపెనీ మనం 1500 పేమెంట్ చేస్తూ ఉన్నాం. ఈ 1500 ప్రైమ్ మెంబర్షిప్కు ఎక్కడ కూడా ఇయ్యనటువంటిది 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. ప్రతి సైన్అప్ మనం చేసుకున్నప్పుడు కానివ్వండి, మనం వేరే వాళ్ళని సైన్అప్ చేయించినప్పుడు కానివ్వండి, మన యొక్క సమయాన్ని, మన యొక్క శ్రమను గుర్తించిన కంపెనీ. సో మేటర్ ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. చూడండి ఫ్రెండ్స్, ఒక 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము. మనం ఫస్ట్ ఇక్కడ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాము. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను. మరి మీరు చూశారు 3వ తారీఖు అక్టోబర్ గత సంవత్సరం. మరి ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత నేను రెగ్యులర్గా 90 డేస్ మా సీనియర్స్ నాకు చెప్పిందే మీకు నేను చెప్తా ఉన్నా. మరి నేను 2 గంటల టైం ఇవ్వడం మూలంగా ఈ ఒక్క ఐడి పైన మిత్రులారా, ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్, ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ లేదు. చూడండి మిత్రులారా, అక్షరాల ఈరోజు ఈ క్షణం వరకు 4,69,261 రూపాయలు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి వచ్చిన ప్రతి రోజు నుంచి లెక్క చేస్తే కాదు ఇది, యావరేజ్గా 3 మంత్స్ చూడండి. 3 మంత్స్లో నా ఇన్కమ్ ఏం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇది 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ 1,28,000 రూపాయలు, అంటే మోర్ దెన్ 42,000 రూపీస్ ఎవ్రీ మంత్. ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే 42,000 రూపాయలు సంపాదించే వ్యక్తులు ఎన్ని గంటలు పని చేస్తున్నారు? నేను మాత్రం ఇంటి దగ్గరనే ఉంటున్నా. నా సార్లు నాకు చెప్పారు ఆ రోజు అదే 90 డేస్ రెగ్యులర్గా రామని చెప్పారు. ఫస్ట్ 90 డేస్ చూడండి ఫ్రెండ్స్. మొదట 90 డేస్ అంటే 2019 అక్టోబర్ మాసంలో నేను వచ్చాను ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కనుక చూసినట్లయితే మరి నాకు ఈ 3 నెలల ఇన్కమ్ చూడండి. ఈరోజు 42,000 ఎక్కడ నెలకు, అక్కడ 3 నెలలకు చూడండి 8,700. 3 నెలల ఇన్కమ్ ఇది. కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ ఎస్టాబ్లిష్మెంట్ టైం కింద అవుతుంది.
కాబట్టి మనం ఇక్కడ రోజు ఒళ్ళు దోమినట్టు పళ్ళు దోమినట్టు రోజు 2 గంటల సమయం మీరు ఇవ్వండి, ఎడ్యుకేషన్కు రండి. మీరు ఫిజికల్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీకు ఇంకో విషయం చెప్పాను, పిక్చర్ ఇక్కడ స్టార్ట్ కాలేదు. ఒరిజినల్ మన ఇన్కమ్ అనేది రీపర్చేజ్ ఇన్కమ్, లెవెల్ క్యాష్ బ్యాక్. సో మిత్రులారా, దీనికి నేను ఒక 5 సంవత్సరాల ప్రణాళిక చేసుకొని పని చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా మీరు కానీ నేను కానీ పని చేయవలసిన అవసరం లేదు. ఈ రోజు మీరు డిసైడ్ చేసుకోండి, జీవితాంతం పని చేస్తారా, జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం ఎంజాయ్ చేస్తారా? ఇది డిసిషన్ మీరు తీసుకోవాలి. నా డిసిషన్ ఆల్రెడీ అయిపోయింది మిత్రులారా. చూడండి, 9:59:14 ఎవరో రీఛార్జ్ చేసుకున్న మిత్రుడు నాకు తెలియదు. 9:51:35, 9:45:28, 9:44:52, 9:38:37, 9:29:10, 9:10:48. మిత్రులారా, 8:50. ఇవన్నీ కూడా మీతోటి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే రీఛార్జ్ జరిగింది. సో యాక్చువల్గా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పా మిత్రులారా. మరి ఒక 5 ఇయర్స్లో మనం ఒక బ్రహ్మాండంగా చేయొచ్చు. 2019 to 2024 అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. అయితే మిత్రులారా, ఈరోజు మీకు చెప్పాను, నేను 54,000 టీం తయారైంది. నేను తెచ్చింది 34 మంది. అందులో 17 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఇంకా 17 మంది కావాలి, అవుతారు కూడా. వాళ్ళు కాకపోయినా మనకేం ఇబ్బంది లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 178 CR అని మీరు చూశారు అక్కడ. ఈచ్ వన్ టీచ్ 5. మిత్రులారా, మరి వాళ్ళకు నేను హెల్ప్ చేయడం మూలంగా 2 పనులు ఉన్నాయండి ఇక్కడ, రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. ఎక్కువ పనులు లేవు, చాలా మంది ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు, లేవు. రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. వాళ్ళకి హెల్ప్ చేయడం మూలంగా ఈ టీం ఏర్పడ్డది మిత్రులారా. 525 125 625 అనేటటువంటిది సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. రోజు పని చేస్తూ ఉన్నాం మిత్రులారా. డిజిటల్ వర్కే, ఫిజికల్ కాదు. సో 5 బదులు 17 అయిపోయింది, 25 బదులు 59. పిరమిడ్ కాదు ఇది, 5, 25 లెవెల్ కాదు ఇక్కడ. ఆ లెవెల్ ఎంతమంది వస్తే అన్ని 2%, 125, 149 అయిపోయింది. 625లో కూడా 300 క్రాస్ అయిపోయింది మిత్రులారా. మరి 6 నెలలు 6 నెలలు 6 నెలలు అనుకుంటే 18 నెలలు కావాలి. కానీ 18 నెలలు కాదు, 13 నెలల్లోనే ఈ యొక్క రిజల్ట్ వచ్చింది. కారణం ఏంటిదంటే టైం కాంపౌండింగ్. నేను ఒక్కడిని పని చేయట్లేదు, అందరూ పని చేస్తూ ఉన్నారు కాబట్టే ఈ టీం పెరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను సిల్వర్ రాయల్టీ అయ్యాను, లీడర్షిప్ రాయల్టీ అయిపోయింది. నేను ఇప్పుడు గోల్డ్ దిశగా బయలుదేరుతా ఉన్నాను. గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్. మిత్రులారా, ఈ 2 లెవెల్స్ దాటితే నేను క్రౌన్ డైమండ్ షిప్కు వెళ్ళిపోతాను అక్కడికి. సో నేను మీలాంటి వ్యక్తిని, నేను పని చేస్తున్నా, మీరు పని చేయండి, కలిసి మనం పని చేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ పైన మీకు ఇంకా ఏదైనా క్లారిటీ ఉన్నట్లయితే వెంకట్ సార్ వస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఏదైనా ఉంటే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మనం రోజు పని చేద్దాం, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, డిజిటల్ సిస్టమ్ ద్వారా. ఫ్రెండ్స్, మీరు అక్కడ మోర్ అనేటువంటి ఆప్షన్ ఉంది డౌన్లో రైట్ సైడ్. ఆ మోర్ మీద టచ్ చేసినట్లయితే అక్కడ మీకు రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ సంతోష్ గారిని నేను అన్మ్యూట్ చేశాను సార్. సార్ సంతోష్ గారు, మీరు అక్కడ లెఫ్ట్ సైడ్ మైక్ ఆప్షన్ ఉంది, మైక్ మీద టచ్ చేస్తే మీ మైక్ ఆన్ అవుతుంది. మీరు మైక్ ఆన్ చేయండి సార్. స్క్రీన్ లోనే. హలో సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పేరు చెప్పిన తర్వాత మాత్రమే మాట్లాడండి సార్. ఓకే, నా పేరు సంతోష్, సీనియర్ పేరు సాయి. నేను ఇన్వైట్ చేసిన తనే, హైదరాబాద్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చిన్న డౌట్. ఇంతకు సార్ చెప్పినప్పుడు ఒక 1500 పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పారు కదా. అవును. అంటే రివార్డ్ పాయింట్స్ అది ఎలా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ? రేపు మార్నింగ్ సెషన్ లో చాలా క్లియర్ గా ఉంటుంది సార్. అవన్నీ ట్రాన్సాక్షన్స్ లో మీకు ఆల్రెడీ ఈ రోజు కూడా చెప్పాను. ఒకవేళ రీఛార్జ్ చేసుకున్నట్లయితే 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు బుకింగ్ అయినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 4% వస్తుంది. షాపింగ్ లో కూడా యూజ్ అవుతుంది. ఇది మీకు థియరీగా నేను చెప్పాను. రేపు మార్నింగ్ మీరు
7 o'clock బిఫోర్ 5 minutes బిఫోర్ 7 రాండి. రేపు లైవ్ లో మీకు నేను అది చేసి చూపిస్తాను. అది రూపాయలుగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అన్నట్ట? ఎస్, ఎగ్జాక్ట్లీ. అవన్నీ మీకు లైవ్ లో రేపు సెషన్ అదే, రేపు పార్ట్ 2 సెషన్ అదే అన్నమాట. రేపు మార్నింగ్ మిస్ కాకండి మీరు. ఒక 15-20 minutes తర్వాత మీటింగ్ ఐడి వస్తుంది. మీ సీనియర్ ద్వారా మీటింగ్ ఐడి తీసుకోండి. ఓకే సంతోష్. నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ నేను రమేష్ గారిని అన్మ్యూట్ చేస్తున్నాను సార్. అజిత్ గారి అండర్లో రమేష్ గారు, మీ దగ్గర మీరు అన్మ్యూట్ చేయండి సార్. రమేష్ 4578 హరీష్ గారు. సార్ మీ పేరు, సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు? నా పేరు రమేష్ అండి. హరీష్ మా సీనియర్ సార్. నేను విజయనగరం నుంచి. ఓకే, మాట్లాడండి సార్. అదేంటి సార్, నేను మన ప్రొడక్ట్స్ కొని బుక్ చేశాను అమెజాన్ నుంచి. అవి ఈ రోజు వచ్చాయి. అయితే మార్నింగ్ చెప్పారు కదా, అంటే ఒక 4 hours బ్లాక్ ఉంటే తర్వాత వస్తుందని అనేసి నేను 3 o'clock కలగా దాని బిల్ అప్డేట్ చేశాను సార్. ఇప్పుడు బిల్ స్టేటస్ చూసా, ఇప్పుడు 4 hours దాటిపోయింది, అయినా అన్పెయిడ్ అని చూపిస్తుంది సార్. అలా కాదు సార్, యాక్చువల్ గా అది మీరు రిటర్న్ ఆన్ పాలసీ అయిపోయిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయాలండి. ఎప్పుడు సార్ రిటర్న్ ఆన్ పాలసీ అంటే మీరు రిటర్న్ చేసుకునేటువంటి అవకాశం లేనప్పుడు మాత్రమే. అంటే అది నేను తీసుకున్నాను, రిటర్న్ చేయట్లేదు. అంటే మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది కదా సార్. సార్ నాకు అర్థమైంది, మీరు తీసుకున్నారు, రిటర్న్ చేయట్లేదు. కాకపోతే మీరు ఆర్డర్ చేసిన తర్వాత అమెజాన్ లో అక్కడ రిటర్న్ డేట్ ఉంటుందండి, రీప్లేస్మెంట్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ క్లోజ్ అయిపోవాలండి. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత అప్లోడ్ చేయండి, మీకు వస్తుంది సార్. ఓకే అండి. ఓకే సార్. ఇప్పుడు రిటర్న్ డేట్ ఎక్కడ బిల్ ఉంటుంది సార్ దాంట్లో? ఈ రోజు పార్ట్ 1 వీడియో ఉంది కదండి, ఒకసారి మీ సీనియర్ అడిగితే పంపిస్తారు. ఒకసారి మళ్ళీ ఒకసారి నేను చూపించాను అందులోని క్లియర్ గా, మీరు చూడండి. ఓకే ఓకే ఓకే. రెగ్యులర్ గా రాండి రమేష్ గారు. మళ్ళీ పార్ట్ 1 మళ్ళీ వస్తుంది. ఆ విధంగా మనం పర్ఫెక్ట్ అవుతాం. నెక్స్ట్. ఓకే, వెల్కమ్. నెక్స్ట్. కిరణ్ గారు అండర్లో పాస్ట్ 9856 అని ఉన్నారండి, నేను అడ్మిట్ చేస్తున్నాను సార్. కిరణ్ గారు అండర్లో పాస్ట్ సార్, మీ దగ్గర అడ్మిట్ చేయండి. కిరణ్ గారు అండర్లో పాస్ట్ గారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా పేర్లు పెట్టుకుంటున్నారా సార్? వెరీ గుడ్. ఓకే సార్. ఆయన ఎస్, పాస్ట్లో ఉండు సార్, ఇంకా ఫ్యూచర్లోకి రాలి. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు మార్నింగ్ 178 CR ప్లస్ కేవలం 1770 రూపాయలతోటి లీగల్గా కని విని ఎరగనటువంటి విషయం 2 గంటలు మనం సమయం కేటాయించగలిగితే బ్రహ్మాండమైనటువంటి బ్రతుకులలో మార్పు వచ్చే ప్రోగ్రాం రేపు మార్నింగ్ 7 o'clock లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం మిత్రులారా, లైవ్ ఎడ్యుకేషన్. సో అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్. థ్యాంక్ యూ.